గూగుల్ రాకతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక సీతంపేట ప్రాంతంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులతో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంగెస్ట్ స్టేట్ గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ స్టేట్ గా నిలుస్తుందన్నారు. యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమించి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని వివరించారు. వాళ్ళు డిలీషన్ కావాలి, డిలీషన్ ఆప్షన్ ఈ ప్రభుత్వం కలపడానికి చూస్తుంది, విడగొట్టాల ఆలోచన లేదు. ఒక 3-4 నెలల్లో కొత్త రైస్ కార్డ్స్ వచ్చినాయి కదా, అందరికీ కొత్త ఇచ్చాం. ఇప్పుడు కొత్త ఇచ్చాం కాబట్టి విడగొట్టేది నెక్స్ట్ చేస్తాం. మన పేటకు ఉన్న సమస్య కాలువలు ఇంతే ఉంటాయి. అలాగని కొత్త డ్రైన్లు కట్టడానికి శాంక్షన్ తీసుకుంటే ఎవరు మెట్లు కొట్టద్దంటారు. నీకు నేను అంటే అన్ని రోడ్లు అన్ని డ్రైన్లు గత 5 సంవత్సరాలు గాలి కొట్టలేదు, మనం పెట్టాం. మీకు ఇంకొక 6 నెలల్లో డ్రైన్లు రోడ్లు అన్ని ఎవరికి కావాల్సిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం. యంగెస్ట్ స్టేట్గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా ఈ రోజున నిలుస్తూ ఉంది. యంగెస్ట్ స్టేట్గా ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్గా ఈ రోజున నిలుస్తూ ఉంది. యువత ఉపాధి కల్పించేందుకు ఒక సంకల్పంతో ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, మరో పక్కన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రసిద్ధిగాంచిన అనేకమైన పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్న క్రమంలో 12 నెలల పాటు శ్రమించిన నేషనల్ పాలసీల్లో కూడా ఈ రోజున అనేకమైన సవరణలు తీసుకొచ్చి ఈ రోజున 2 లక్షల మందికి ఉపాధి కల్పించే గూగుల్ క్లౌడ్ సంస్థని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. దేశంలోనే $15 బిలియన్ FDI ఇన్వెస్ట్మెంట్స్ సాధించింది ఇదే తొలిసారి. ఇది మన ఆంధ్రప్రదేశ్ సాధించిన ఘనత. హైదరాబాద్లో ఒకానొక సందర్భంలో టెక్ అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అదే టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రానికి గూగుల్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే మన పిల్లల యొక్క భవిష్యత్తుని మారుస్తూ ఉంది. అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మన అందరూ కూడా రాష్ట్రంలో ప్రజలు గమనించాలి. సిటీ ఆఫ్ డెస్టినీగా ఉండే ఈ యొక్క విశాఖపట్నం ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దుతూ ఉంది కూటమి ప్రభుత్వం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అనేకమైన పరిశ్రమలు శ్రీకాకుళం మొదలుకొని చిత్తూరు వరకు కూడా ఆ యొక్క ప్రాంతం యొక్క స్వభావం బట్టి పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఏదైతే ఏ హబ్గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు అవుతుందన్న విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ రాష్ట్రంలో ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు అన్నది ఓ పక్కన యువతకి ఆనందం, మరో పక్కన ఈ యొక్క విశాఖపట్నానికి భారతదేశంలోనే మొట్టమొదటి పెట్టుబడి ఈ స్థాయిలో వస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. అలాగే విశాఖపట్నంకి వస్తూ ఉంది.